అందరికీ దోశలు ఏంటో చూడండి. ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం మామూలుగా అట్టుపిండికి వేసినట్టే వేయాలి. ఇందులో స్పెషల్ ఏంటంటే గోధుమ రవ్వ ఉంది, తెలుసు కదా, గోధుమ రవ్వ. అది కూడా మనం 1 కప్ వేసేసుకుందాం. వేసేసి మామూలుగా అట్టుపిండికి నానబెట్టినట్టే నానబెట్టేసేయాలి. మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ మిక్సీకి వేసేసుకోవాలి. ఓకే, నానబెట్టేశారు కదా. ఇప్పుడు నానిన అవి నేను మిక్సీకి వేసి మీకు చూపిస్తాను. ఇలా వేసి మనం మిక్సీ వేసేసుకొని నైట్ మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నైట్ అంతా ఇలా నానాక చూసారా, నైట్ అంతా నానాక పిండి ఇలా పొంగింది చూసారా. ఎప్పుడైనా అలా పిండి పొంగాలి. నేను చూపించిన గెంటి చూసారా, అట్టు పోయడానికి గెంటి అలా వెడల్పుగా ఉంటే చాలా బాగా వస్తాయి అట్లు. ఇలా బౌల్స్గా రావాలండి పిండి, ఎప్పుడైనా అట్టు పిండి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సోడా ఉప్పు ఏం వేసుకో అవసరం లేదు. మనం పిండి వేసే కంటెంటేషన్ బట్టి మనకి అట్లు మెత్తగా వస్తాయి. ఇప్పుడు పెను హీట్ ఎక్కాక మీకు 3 అట్లు 4 అట్లు పోసి చూపిస్తాను చూడండి. మనం అట్టు పొయ్యంగానే ఇలా రంధ్రాలుగా వచ్చింది చూసారు అట్టు. అప్పుడు పిండి బాగా పులిసిందని అర్థం. అప్పుడు అట్లు కూడా మెత్తగా వస్తాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా వస్తే ఇలా ఉంటే పిండి మనం ఎలా వేస్తే అలా వస్తాయి. అది కూడా నేను గోధుమ రవ్వ వేసాను కదా, గోధుమ రవ్వ కూడా తింటే చాలా హెల్దీ అనండి. మనం ఇలా అట్టుపిండిలో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ప్రతి అట్టు మీకు ఎలా వస్తుందో చూపిస్తున్నాను. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చినాయో. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి ఫ్రెండ్స్. ప్రతి అట్టు మీకు పోసి చూపించాను చూడండి. పల్లీల చట్నీలో కానీ టమాటా చట్నీలో ఎలా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఈ కొత్త వెరైటీ అట్లు ఒక్కసారి ట్రై చేయండి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. నేను ఒక్క చేత్తోనే తుంచి చూపిస్తున్నాను మీకు. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమ రవ్వ అట్లు. బాయ్.